వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తులు. జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపండి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక వేర్వేరు స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు జారీ. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు. ఇక లబ్ధిదారు ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలు పునః సమీక్ష. 21న జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది నిర్ణయం. ఇక 19 తేదీలోగా ప్రతినిధులంతా తమ అభిప్రాయాలను పంపాలని విజ్ఞప్తి చేశారు మంత్రి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేషన్ కార్డులను విభజించి ఆ స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేరువేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ కార్డు బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి కోసం ప్రతి ఒక్క స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడి.